మన ఆదోని కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినారు. మన జిల్లా అధ్యక్షులు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. తొందరలోనే మా అధ్యక్షురాలు బస్సు యాత్రలో ఉన్నారు. ఈరోజు 17వ తేదీ మ్యారేజ్ ఉంది కొడుకుది. అది దాని అయిన పైన 19-20 షెడ్యూల్డ్ మాకు వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఆ బస్సు యాత్రలో వస్తూ ఒక దగ్గర కార్నర్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ దాంట్లోనే ప్రతి నియోజకవర్గంలో ఇంకా రూట్ మ్యాప్ రాలేదు. 20 తారీఖు రావచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. అందులోన ఆదోనిలో కూడా గతంలో కూడా మీకు చెప్పాము, మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తలుచుకున్నాం. నిన్న కూడా ఫోన్ చేసి చెప్పారు. రేపు అనంతపురం మీటింగ్ లో రాయలసీమ సమీక్ష సమావేశం జరుగుతుంది. దానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు వస్తున్నారు. రేపు డేట్ మాకు కూడా డిక్లేర్ అవుతుంది. అదే విధంగా మాకు ఇక్కడ ఉండే నాయకులందరితో కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇదే ఆదోని పరిస్థితికి వస్తే మన డివిజన్ లో మన జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వామపక్షాలతో పోయి మేము పోటీ చేస్తాం. వాళ్ళ కార్యకర్తలే స్వయంగా అనకూడదు కానీ మా భార్యలను ఎవరన్నా తాకట్టు పెట్టుకుంటారా అనే మాట వచ్చింది అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో సర్పంచులకు గ్రామాల్లో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇస్తున్నామని డిఎస్సి ఇచ్చారు. అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎంత ఇచ్చారు? ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు మీరు? గత 4.5 సంవత్సరాలు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అప్పడాలని కానరని ఉద్యోగాలు మీకు ఇప్పుడు కనబడుతున్నావా? ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఉద్యోగంలో చేస్తూ నా అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తుంటే మీరు పెంచలేదు, జీతాలు పెంచలేదు. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం మేము నమ్మాలా? ఇది నమ్మశక్యమా? ఏ విధంగా మీరు ఆలోచనతో ఏ విధంగా చేస్తాం? కేవలం ఎన్నికల జిమ్మిక్కలు మాత్రమే. కేవలం ఎన్నికల కోసము ఓటు రాబట్టుకోవడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచన ధరలో పోతుంది. అదేవిధంగా మా నూతన అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీ గుర్తు ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతోనే నీవు ఒక బి టీంని రెడీ చేశావు. ఆ బి టీంతో మాట్లాడిస్తున్నావు. ఏమి నీకు ధైర్యం లేదా? ఏమి షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రాలేదా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నీవు ఎంపీగా ఉన్నావు, ఎంపీగా ఎన్నుకోబడ్డావు అత్యధిక మెజార్టీతో. కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గుర్తు లేకోకుండా మీరు ఎన్నికల్లో సింగల్గా పోండి. అరాచక పరిపాలన చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. జగన్ రెడ్డి బి టీంకి ఖచ్చితంగా ఒక మాట మేము చెప్తున్నాం. మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారిపై ఎటువంటి నింద ఆరోపణలు చేసినా, పేరు ఎత్తినా మీ ఇంటికి దోపిడీ, మీ ఇంటికి వచ్చి ధర్నా నిరాసన కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇంకొకసారి అనగండి అని మాట్లాడండి. కేవలం మీ స్వార్థం కోసం, జగన్ రెడ్డి మెప్పు కోసం, అయ్యో మాకు జగన్ రెడ్డి ఏ విధంగా టికెట్ ఇస్తాడో లేదో మెప్పు కోసం మీరు షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు. సరే చూద్దాం, గెలవండి. ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అతి దగ్గరలో 2 నెలలు ఉన్నది, గెలవండి మీరు, చూద్దామని అంటున్నారు. నేను ఇదే ఆదోని పరిస్థితికి వస్తే మన డివిజన్లో మన జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వామపక్షాలతో పోయి మేము పోటీ చేస్తాం. వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో పోటీ చేయడం ఖాయం. అదేవిధంగా మేము ఈవీఎంలను 100% మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రైతులతో పాటు ఈవీఎంలు వద్దని కూడా ఢిల్లీలో ధర్నాలు చేయడం జరుగుతున్నది.
కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఖచ్చితంగా మేము గెలుస్తాము అంటే ఈవీఎంలు తీసి పక్కకు పెట్టండి, మాన్యువల్ తీసుకురండి, అప్పటి మీ సంగతి ఏమో తెలుస్తుంది. కనీసం ఈవీఎంలు లేకోకుండా మీరు 100 సీట్లు గెలవగలరా? పోయినసారి 6 రాష్ట్రాల్లో స్వీప్ అయిన మీరు ఈసారి 400 ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా అంటున్నారు. 370 కాంగ్రెస్ జనతా పార్టీ వస్తుందని చెప్తున్నారు. అయ్యా మోడీ గారు, అమిత్ షా గారు ఒకటే చెప్తున్నాం, మేము మీ బీజేపీ తరఫున 140 సీట్లు మాత్రమే తీసుకురండి, అదే గొప్ప. మీరు ఎన్డీఏతో 180 సీట్లు తీసుకురండి, అది గొప్ప. ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా అందులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం సత్యం. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది, అసెంబ్లీలో అడుగుపెడుతుంది. కాంగ్రెస్ లేని గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండదు. నిక్కచ్చిగా కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనం ఖచ్చితంగా 100% పనిచేయాలి. ఎవరు అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఎవరు ఏం చేస్తారో చూద్దాం. మా నాయకుల పైన కానీ, మా కార్యకర్తల పైన కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ గవర్నమెంట్ కానీ, వాళ్ళకి తొత్తులుగా ఉన్న అధికారులు కానీ, మీరు వాళ్ళపైన ఏమైనా ఈగ వాళ్ళన మేము తట్టుకోం. ముఖ్యంగా 60 పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మేము ఈసారి ఖచ్చితంగా మేము నిలబడతాం, మీ గుట్టంతా బయట పెడతాం, మీకు డిపాజిట్లు లేకుండా మేము చేయగలమనేది కూడా ఈరోజు ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. కావున ప్రజలారా, మీరు ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ దోపిడీ నాయకులను అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అడ్రస్ లేకుండా చేస్తారని ఆ నమ్మకంతో మేము ముందుకు పోతూ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు మరి ఆదోనిలో ముఖ్యంగా ఈ సమావేశానికి గల కారణం, షర్మిల గారు నూతనంగా పిసిసిగా ఎన్నికైన సందర్భంలో మరి అన్ని జిల్లాల సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ జిల్లా పరంగా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే మాదిరిగా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి జిల్లాలో కూడాను. వాటిని కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు విజయపథంలో నడపడం జరుగుతూ ఉంది. ఎలక్షన్ల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది పూర్తిగా బూటకం అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులుగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ఇదిగో ఆ రోజు, ఇదిగో ఈ రోజు అని చెప్పేసి 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తీరా వచ్చే నెల ఎన్నికల కోడ్ రానున్న సందర్భంలో టిఎస్సి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇస్తున్నామని చేసి తెరలేపారు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ రకంగా మీరు ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు, ఏ రకంగా అప్లై చేసుకోవడానికి, ఏ రకంగా మరి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, ఇవన్నీ సాధ్యమయ్యేటివేనా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విభజన హామీల్లో మరి ఎంపీలు తల వంచి మెడల్ వంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు, అది కూడా బూటకమే అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ పశ్చిమ ప్రాంత వలసలు కూడా నేను నివారిస్తానని చెప్పేసి ఆనాడు వాగ్దానం చేసిన సంఘటనలు కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి విభజన హామీలు కాదు, మరి ఇక్కడ పత్తికొండలోన కావచ్చు, ఇక్కడ ఆదోనిలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, పరిశ్రమల నెలకొల్పే విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్యను రూపుమాపే విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడో ఈ ప్రాంతానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి షర్మిల గారు మరి త్వరలోనే మన ప్రాంతానికి మరి రచ్చబండ కార్యక్రమానికి కూడా రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ స్థానిక సమస్యలతో పాటు మన పార్లమెంటు సమస్యలు కూడా లేవనెత్తడం జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మరి ఈ ప్రాంత వాసులుగా, కాంగ్రెస్ పార్టీగా నువ్వు ఏమి నెరవేర్చావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే మాదిరిగా ఎస్సీ విభాగానికి సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాడు. మరి ఆ కార్పొరేషన్లు మరి దిక్కు దివాణం లేకుండా పోయినాయి. వాటికి సపరేట్గా కేటాయించిన నిధులు కూడా మరి దారి మళ్లించి మిగతా వాటికి వాడే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా
సర్పంచులకు సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఎగనామం పెట్టే ప్రక్రియ జరిగిపోయింది. ఇవాళ ఎంతో అభిమానించిన వాళ్ళ కార్యకర్తలే స్వయంగా అనకూడదు కానీ మా భార్యలను ఎవరన్నా తాకట్టు పెట్టుకుంటారా అనే మాట వచ్చింది అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో సర్పంచులకు గ్రామాల్లో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి అమలు చేయలేని హామీలన్నీ నేను అమలు పరుస్తా, ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి గద్దెనెక్కిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేది మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. 2024లో ఖచ్చితంగా మీకు గట్టి దెబ్బ తగలబోతా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే తగలబోతా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు అతి త్వరలో జరగబోయే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఈ ప్రాంతాల్లో విజయవంతం చేసుకొని మరి ఈ ప్రాంత ప్రయోజనాల్ని కాపాడే విధంగా మా పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. నా పేరు ఎండ్లూరి లాజరస్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు.